పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరుస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకున్నవారు దేవుని విషయాలు ఆలోచిస్తారు. శరీరానుసారంగా నడుచుకున్నవారు ఈ లోక సంబంధమైన ఆలోచిస్తారు. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా నడుచుకుంటున్నామా? ఈ నూతన జీవము మనకి యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఇక్కడ క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఆత్మ యొక్క నియమము. పరిశుద్ధాత్ముడు మనలో జీవించినప్పుడు క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేది నేను కాదు. మీరు గమనించాలా, మీలోని లోకానికి యేసు ప్రభువు కనిపించాలా. తండ్రి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభువు చెప్తున్నాడు, పిలిపి అడుగుతున్నాడు, తండ్రి ఎలాగుంటాడని అడిగితే యేసు ప్రభువు చెప్తున్నాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే యేసు ప్రభువు చూస్తే తండ్రిని చూసినట్టే. ఈరోజు మన జీవితాల్లో నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వశక్తి గల దేవుడు మనలోకి, దేవుని ఆత్మ ద్వారా మనలోకి వచ్చి ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. నూతన జీవము మనకి అనుగ్రహించాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ జీవము ప్రతి బిడ్డకి అనుగ్రహించాడు. ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎంత ఘోర పాపివైనా ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మొదటిగా సుంకరులు, వేశ్యలు యేసు యందు విశ్వాసం ఉంచారు కాబట్టి పరలోక రాజ్యం వారికి చేరింది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా దేవుడు ఎంత ఘోర పాపివైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆ ప్రభువే నీ జీవితంలోకి నూతన జీవము అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ప్రభువా యేసయ్య ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డని తండ్రి నీ రక్షణ మార్గంలో నడిపించయ్యా. ప్రభువా నీ ఆత్మతో నింపు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి రక్షణ మార్గంలో నడిపించి ఈ వాక్యాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి బిడ్డని, ప్రభువా నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకా